నమస్తే సార్, మాది ఉరుకొండ ఎస్సీ కార్పొరేషన్ నుండి మాకు ఏది అందుబాటులో రాలేదు. మాకైతే తిండి తిప్పు లేక బజార్ రోడ్లో పడినా గానీ మాకు ఏది దయ్యం లేదు. మాకు అసలు ఎవరు ఆదుకునే వాళ్ళే లేరు. మాకు అన్నం పెట్టే వాళ్ళు లేదు. మేమేదో బజార్లో పోయినా రూపాయి దానం చేసే వాళ్ళు లేదు. మా పరిస్థితి చాలా గౌరవంగా ఉంది. మాకైతే ఏది సాయమానము ఎవరు చేయలేదు. ఉరుకొండ మండలము మేము జోగు నీళ్ళు బస్సు నీళ్ళు మాకేది లేదు. ఏ దిక్క దివానం లేదు. ఆదుకునే దిక్క లేదు. ఉన్నా లేకపోయినా ఒకటే. మా ఊరికి ఏది రాలేదు. మాకేది అందుబాటులో రాలేదు. నా పేరు సుశీలమ్మ. పింఛన్ లేదు, పింఛనీ లేదు. ఏది గవర్నమెంట్ సొమ్ము రూపాయి మేమేంది తినలేదు. ఊర్లో పువ్వా గుళ్ళో నిద్ర మాది. ఉండేకి నీడు లేదు. కట్టుకున్న మొగుడు వదిలేసేదే, కొడుకులు వదిలేసేదే. మీ నుండి మాకే లాభం లేదన్నారు. మేము బజార్ను పడినాము. ఇప్పుడు మాకు ఉండేకి కానీ ఏది లేదు. కనీసం పింఛన్ కావాలా, ఉండేకి నీడు కావాలా, మాకు గవర్నమెంట్ నుండి ఇంత ఏమన్నా సాయమానం కావాలా. మేము ఏ ఆధారంతో బతకాలి సార్? మాకేది లేకుంటే మాకేదో ఒకటి ఆధారం ఉండాలి కదా. ఏ ఆధారము లేదు మాకి. మేము ఏ రకంగా బతకాలా చెప్పండి మీరే. మేము వీటికి 10-12 ఏళ్ళ వంటి కలెక్టర్ ఆఫీస్ కి అన్ని ఆఫీసులకి తిరిగినాము, కానీ ఒక్కరూ సాయం చేయలేదు మాకి. నా పేరు మీనుగ రాజు. నేను ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ గ్రామం అంబేద్కర్ నివాసినైన నేను ఒక బస్విని మనమన్ని. తర్వాత మా కుటుంబంలో దాదాపు 5 మంది బస్వినీలు ఉన్నారు. ఇప్పటి వరకు బస్వినీలుగా ఉండి ఉరవకొండలో దాదాపు 250 మంది ఉరవకొండ నియోజకవర్గంలో బస్వినీలుగా ఉన్నారు. వీళ్ళని పుట్టుకతోనే ఒక దేవదాసిగా దేవునికి అంకితం చేసి వీళ్ళని ప్రతి ఒక్క మగ వ్యక్తి వీళ్ళు బయటకు వస్తే ఒక చిన్న చూపుగా చూడటము, ఏ వస్తావా అనటము, ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నారు. వీళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదు. వీళ్ళ పిల్లలకి చదువులకి ఇబ్బంది అయింది. కానీ మేము మొన్న ఎస్సీ కార్పొరేషన్ ఎండి సార్ గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ కార్పొరేషన్ ఎండి అయిన ఎంఎం నాయక్ సార్ని ఇట్లా బస్వినీల గురించి 2006లో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ జోగిని సార్ బస్వినీ స్కీమ్ కింద వీళ్ళకి బడ్జెట్ అలాట్మెంట్ చేసినారు. ప్రివెన్షన్ చేయాలనేసి ప్లాన్ చేసినారు కదా సార్. మళ్ళీ ఇంతవరకు అయింది వీళ్ళకి ఏమి న్యాయం జరగలేదు సార్. లోన్స్ రాలే, ఏమి రాలేదని అడిగితే అప్పుడు ఎంఎం నాయక్ సార్ ఎస్సీ కార్పొరేషన్ ఎండి గారు వీళ్ళకి బడ్జెట్ అలాట్మెంట్ చేశాము. అనంతపురం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారి నుంచి మాకు ఎటువంటి నోట్ ఫైల్ రాలేదు. దయచేసి వాళ్ళ నుంచి వస్తే గానీ మేము ఏం చేయలేము అన్నారు. ఇక్కడ దాదాపు మేము 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మాకు బడ్జెట్ రాలేదండి, మేము పంపించట్లేదు, బడ్జెట్ వస్తే మీకు ఏదైనా చేస్తాం న్యాయం అంటున్నారు. సో ఇప్పుడు బడ్జెట్ ఉంది అని ఎండి గారే అన్నారు కాబట్టి దయచేసి మా బస్విని కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారిని మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. దాదాపు ఇప్పటికి 200 కుటుంబాలు ఉన్నాయి సార్ ఉరవకొండ నియోజకవర్గంలో. వీళ్ళకి ఎటువంటి నివేశ స్థలం లేదు, పెన్షన్ లేదు, ఉండటానికి హౌసింగ్ ఇల్లు లేదు. కనీసం అప్పటికి రిటైర్డ్ కలెక్టర్ చల్లపతి సార్ ద్వారా కమిటీ ఏర్పాటు చేసినారు బస్వినీల మీద ఎంక్వైరీ చేయమని. అప్పటికి వీళ్ళకి ఒక్కొక్క బస్వినీకి 5 ఎకరాల పొలము, ఒక ప్రభుత్వ వాళ్ళ కుటుంబంలో పిల్లలకు ఒక ప్రభుత్వ ఉద్యోగము, వాళ్ళకి ఫ్లాట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు 100% సబ్సిడీ కింద ఇవ్వాలిగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశించింది. కానీ అవన్నీ ఇంతవరకు ఏవి ఆచరణలోకి రాలేదు, అమల్లోకి రాలేదు సార్.